ఇప్పుడు బాధపడలేదా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను. అక్కడైతే నాకు బేస్ ఉందిగా. దాని తర్వాత వచ్చిందంతా అడిషనల్ కదా. చూడ్డానికి అసలు మామూలుగా కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా? డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు. అదే కదా, అంటే నేను నాకు భయపడాల్సింది దానికంటే పని లేదు. వచ్చిందంతా సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి మీనంటే ప్రెసెంట్ మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి? కైకిలి వాడు కూలి పనికి పోడు, బతకాలిగా. కూలి పనికి వెళ్ళాల్సిన పనే ఉంది, మీకు వచ్చిన వర్క్ కూడా మీరు చేస్తారు. అదే అదైనా ఏదైనా ఇంకో పని చేయడం ఇది లేదు అనుకో. చెయ్యగలరా? ఈడ హైదరాబాద్ లో ఏసీ కార్లలో తిరిగి ఏసీ స్టూడియోస్ లో కూర్చొని అలా షూటింగ్స్ లో ఇలా పిలవగానే సౌకర్యాలు అనుభవించి. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదండి, అవును కదా. మనం ఉన్నంతసేపు మనం బతకడానికి, మన వాళ్ళని మనం నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి. అవన్నీ కాదనుకుంటే మనం మనుషులం కాదు. సరే కానీ సినిమా అవ్వడంతో కాస్త కూస్త డబ్బులు రాగానే డైరెక్టర్లకి కార్లు కొనిస్తున్నారని తెలిసింది. అది అంటే తను నాకు వెలకట్టలేని జీవితాన్ని ఇచ్చాడు. మనం ఎంత చేసినా తక్కువే, దాని గురించి పాస్. పర్లేదు, మాట్లాడొచ్చు. అంటే ఎందుకు అనిపించింది? మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమన్నా అనిపించిందా ఆ టైంలో? దాని గురించి నో డిస్కస్. సాయి రాజేష్ గారే చెప్పారు కదా, చెప్పాడు. అది అన్న గొప్పతనం. 6 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కార్ ఇప్పించేసేసి. సో అంటే అది మా ఇద్దరి బాండింగ్. ఒక హీరోగా మిమ్మల్ని ఇలా కనిపించడానికి కారణం తనే అని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడు ఉంటుంది? 100%. ఇప్పుడు ఏది ఒకవేళ సంపూర్ణేష్ బాబు కాకపోతే నేను అనుభవించేది ఏది అనుభవించేవాడిని కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే, మీకు ఆ పేరు పెట్టింది కూడా సాయి రాజేష్ గారేనా, సంపూర్ణేష్ బాబు అని చెప్పేసి? ఓకే, నేను వేసే బట్టలైనా, నేను వేసే షూస్ అయినా, నేను తిండి అంటే నార్మల్గా తినొచ్చు కానీ ప్రతిదీ ఆయన ఇచ్చింది. తిన్నంటే గుర్తొచ్చింది, ఈ విషయం మిమ్మల్ని అడగాలి. చెప్పండి. హృదయకాళయం 2014లో రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలా చూసామో ఇప్పుడు అంతకంటే యంగ్గా కనబడుతున్నారు. ఏంటి సీక్రెట్? అది ఏం లేదండి, జస్ట్ ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేయడం. డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంటే ఖాళీ ఉంటే ఏదో జిమ్ చేయడం, వాకింగ్ చేయడం, అంతే. జిమ్, వాకింగ్, డాన్స్ ప్రాక్టీస్ ఓకే. ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏం తింటారు? ఫుడ్ ఏం మామూలండి, ఇంట్లో ఏదో ఉంటుంది కదా. అంతేనా? ఏమో, అంటే నేను బేసిక్గా మీ స్టేటస్లు చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూసినా ఇన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తింటా ఉన్నట్టు కనబడతారేంటి? అంటే కొంచెం ఫ్రీ ఉంటే మా ఇంట్లో చిన్న చిన్న కూరగాయలు కట్ చేసి ఇస్తారు, అవి అప్పుడప్పుడు స్టేటస్లు పెడుతుంటా. అంటే ఊరికే సరదాగా తింటుంటా. నేనేమనుకుంటున్నానంటే సంపు గారు చక్కగా మేకల ఆకులు తిన్నట్లు మా సంపు గారు మొత్తం అంతా కూరగాయలే తింటారేమో అని చెప్పేసి. మనకు ఒక సామెత ఉంటుందండి, ఆకులు తిన్న మేక కొండ ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి బెడ్ ఎక్కుతాడు. ఏ వాట్ ఏ లాజిక్. సో ఇప్పుడు మీరు మేకను తింటారా, ఆకుని తింటారా? జస్ట్ ఈ మిడిల్లో తింటా. మిడిల్లో మేకను తిన, ఇటు ఆకని తిన. మిడిల్లో అంటే కోడిని తింటారా ఇంటి కొంప తీసి? పెద్ద నాన్ వెజ్ తక్కువే. ఓకే, మీరు పెద్ద ఫుడ్డీ కాదా? కాదు, బతకడానికి తింటారు, మాలా తినడానికి బతకడానికి. అంటే నేను ఫుడ్ ఫ్రీని కాదు, ఇప్పుడు నా ఆకలి అయినప్పుడు టైంకి ఏది ఉంటే అది తినేస్తా. బట్ రియల్లీ గ్రేట్. అంటే చేతి నిండా డబ్బులున్నా, పెట్టడానికి ప్రొడక్షన్ నిండా ఫుడ్ ఉన్నా కానీ జస్ట్ చాలా లిమిట్ గా తినడం అనేది చాలా పెద్ద విషయం. మీలాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మాత్రం ఇలాంటి సాధ్యం లేదు, చాలా మంది ఉంటారు, కాకపోతే అది మనకు బయటికి రాదు. ఓకే, సో కమింగ్ టు ది టాపిక్, సోదర ఎలా ఉండబోతుంది సోదర? ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, ఒక అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబ కథా చిత్రం. అంటే ఒక వేటున్న అన్న క్యారెక్టర్, హైదరాబాద్ పల్లెటూరులో జీవనం, హైదరాబాద్ వెళ్ళి బాగా చదువుకుని ఏదో చేయాలనుకున్న తమ్ముడు, బాధ్యత కలిగినటువంటి ఒక సోడా ఫ్యాక్టరీ, ఓ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక, ఓ అందమైన అమ్మాయి సెట్ అయిందని ఊరు వాళ్ళందరూ అరే భలే లేట్ అయినా భలే దొరికిందంట అమ్మాయి అంటే ప్రతి వాళ్ళకి నోట్లో పండులాగా అందరికి బాగుంటాడు అనమాట. ఊరు వాళ్ళందరికీ ఏంటంటే ప్రేమ. అలాంటి ఒక పల్లెటూరి నేపథ్య గానమా నేపథ్య సినిమా. దీనికి మోహన్ అని ఫస్ట్ టైం డైరెక్టర్. ఓకే, సంజయ్ అని తను అంతకుముందు బేవర్స్ అని ఒక సినిమాకి హీరో చేశాడు. ఓకే, తను నేను కలిసి చేశాను.
బాబు మోహన్ గారు మీ Father ఫాదర్ character. క్యారెక్టర్ చేశారు కదా. ప్రభావతి గారు మదర్ క్యారెక్టర్, అవును. బాబా భాస్కర్ మాస్టర్ మేనమామ క్యారెక్టర్, మ్మ్. ఒక చిన్న డ్రామా. మంచి ఆర్టిస్టులు మీరు కానివ్వండి. కాకపోతే మీ బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ నాకు అంత బాగా తెలియదు. బాబు మోహన్ గారు అంటే వర్సటైల్ యాక్టర్ ఆయన. అండ్ ప్రభావతి గారు ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్న ఆర్టిస్ట్ ఆవిడ. అన్ని సినిమాలు అంటే హిట్ సినిమా ప్రభావతి గారు ఉన్నారంటే మాక్సిమం ఇండస్ట్రీలో హిట్ అయిపోతున్నా మూవీ. రీసెంట్ టైమ్స్ లో కోర్ట్ కానివ్వండి, అండ్ ఆ బొంబాయి చట్నీ సినిమా ఒకటి ఉంటుంది, ఏంటంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ కానివ్వండి, అన్ని సినిమాలు ఆ సినిమా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆవిడ. ఆవిడతో కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది. పాపం ఆవిడ సెట్ కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు, ప్రియదర్శి గారు షూట్ ఏదో అవుతుందని. అన్ఫార్చునేట్ గా నాకు అప్పుడు వేరే షూట్స్ అప్పటికే స్కెడ్యూల్ అయి ఉండడం వల్ల ఆవిడ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను నేను. బట్ రియల్లీ అండి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా ఇది, ఎందుకు ఇంత డిలే అయింది? చాలా కారణం. ఎలా అనిపించింది సార్ బాబు మోహన్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం? ఫైన్, నాకు చెప్పినప్పుడు అంటే తన సీనియర్, తన సినిమాలు చూస్తూ పెరిగాము, ఎలా ఉంటుంది తనతో వర్క్ అని చిన్న భయం ఉండే. కాకపోతే గురుగారు సెట్కి వచ్చిన తర్వాత అసలు ఆయనతోటి ఒక 10-15 days షూటింగ్ చేసిన తర్వాత తను లేని రోజు అంత చాలా వెళ్తీ ఉండేది. గురువుగారు లేని వెళ్తీ చాలా బాగుండేది. అంటే ఏదన్నా సీన్ ఏదైనా ఇలా కాదు ఇలా అనుకున్నప్పుడు తను ఇలా వేస్తే బాగుంటుంది అని ఒకసారి ట్రై చేసి, నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా ఇచ్చాడండి. ఓకే, అవి తీసుకునేవాడు డైరెక్టర్. మేబీ మీరు కూడా అంటే మీకు ఆయనకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీరు హీరో అయినప్పటికీ కూడా కామెడీని బాగా పండిస్తారు. సో మీకు అలాంటి కమెడియన్స్ తో కలిసి వర్క్ చేయడం కూడా మీకు ఒక రకమైన ప్లస్ ఉంటుంది కదా. చాలా ప్లస్. బాగా ఎంజాయ్ చేస్తారు ఆ కాంబినేషన్. అవునవును, కాంబినేషన్. ఇప్పుడు ఇందులో కూడా మేము ఆ కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తారు. ఓకే, బట్ కాకపోతే కొంచెం ఎమోషన్ ఉంటుంది, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. నాకు అదేనండి, కొబ్బరిమట్ట, హృదయకాలయం, సింగం 1, 2, 3 లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక 2 years అయిపోతుంది. సో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపు గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో. ఎప్పుడు నవ్వించే సంపు గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం. మీరంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు? బికాస్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్గా పీపుల్ కామెడీ టైమింగే ఎక్స్పెక్ట్ చేస్తారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువ చేరువలో ఉంటారు. డాన్స్లు, ఫైట్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ ఏమన్నా, అసలు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంటే బాగుండండి. మీరు వేసే స్టెప్స్ మామూలు స్టెప్స్ కాదు, అలాంటి ఏమీ లేకుండా హృదయ కాలేయంలో మీరు వేసే ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్. ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేయలేదండి ఆ స్టెప్. సరే, అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏం లేదండి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణేష్ బాబు ఇంకో కోణంలో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు, ఆ కథ చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్, అంటే మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మనం వినియోగించుకొని చేయడమే. మీకు ఎప్పుడు అనిపించలేదా మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో? నాకు అనిపించలేదండి. ఎందుకంటే నా వెనకాల డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్పింది చేసి చాలా అనుకోలే, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు. కానీ ఆ మూవీతో మీరేంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా. ఇది కూడా చేస్తాడా అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.